జననం, నా గమనం, నా గమ్యం ఈ మట్టితో ముడిపడింది. ఇంత ప్రతిష్టాత్మకమైన తెలుగుదేశం ఇన్ఛార్జ్, ఇంత ప్రతిష్టమైన పార్టీ, ఇంత ఉన్నత పదవి నాకు లభించినందుకు నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారికి నా జీవితాంతం రుణపడి ఉంటాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నుంచి ఒక్క 2 నిమిషాలు మాట్లాడతాను. నేను 95 నుంచి ఆయన ఫాలో చేస్తున్నా. ఆయన మార్నింగ్ 5 కాడ నుంచి రాత్రి 12 వరకు ఆయన చేసే విజన్, ఆయన చేసే కమిట్మెంట్ నాకు బాగా నచ్చే విధంగా ఔటర్ రింగ్ రేంజ్ ఎన్నో టౌన్షిప్. ఈ రోజు మీరు హైదరాబాద్ చూడండి, ఎకరం 300 కోట్లకు వెళ్ళింది. అలాంటి మహోన్నతమైన విజన్ కలిగిన నాయకుడు మనం స్టేట్ విడిపోయినప్పుడు కట్టుబట్టలతో మనం వచ్చిన ఆధారపడలేదు. ఆయన ఉన్న విజన్, ఆయనకున్న కమిట్మెంట్ మళ్ళీ అదే విధంగా 30,000 ఎకరాలు ఇండియాలో ఎక్కడ లేని విధంగా 30,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేశాడు. మళ్ళీ అదే 95 లో ఏ రకంగా కష్టపడ్డాడు, మళ్ళీ అదే పద్ధతిగా అన్ని డిపిఆర్లు అన్ని చేసి ఒక పద్ధతి ప్రకారం మళ్ళీ ఆయన కృషి ఇండియాలో మన అమరావతి నెంబర్ 1 స్టేట్ గా తీసుకెళ్ళాలని ఆయన పడే తపన, మనం ఒక బాధ్యత గల పౌరుడుగా మనం అతనికి ఒక మన పిల్లల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఆయన జోగోడు వాదుగా ఉంటే గత 15 సంవత్సరాలు మనం అనుకున్న అత్యున్నతమైన కంట్రీగా వరల్డ్ లో తీసుకెళ్తాగా ఆయన పడే తప్పు. అలాంటి కూటమి, అలాంటి మోడీ, అలాంటి మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అలాంటి మన పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ముగ్గురు కనుక 15 సంవత్సరాలు కనుక మనం మద్దతు ఇస్తే మనం ఇండియాలో నెంబర్ 1 స్టేట్ గా ఉంటుంది. మనం ఆలోచించాల్సిందల్లా ఒకటే, మనం చూసే అభివృద్ధిని చూడాలి, పడే కష్టాన్ని చూడాలి, ఎక్కడ డెవలప్మెంట్ చూడండి. ఈ రోజు అమరావతిలో చూడండి 10,000 మిషనరీ పనిచేస్తున్నారు, 70,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఎక్కడ లేని ఇరిగేషన్ ప్రాజెక్టు అనుకున్నట్టుగా ఆయన ఆలోచనల్ని నేను తీసుకెళ్ళి నేను ఇద్దరం కలిసి ఎక్కడెక్కడ పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, ఏ స్టేజీలో ఎక్కడ ఉన్నాయి అని తీసుకొచ్చి 1 by 1 అవసరమైతే సీఎం గారి దగ్గరికి వెళ్తాం, సిఎస్ గారి దగ్గరికి వెళ్తాం, సెక్రటరీ దగ్గరికి వెళ్తాం, ప్రతి పని టార్గెట్ పెట్టుకుంటాం. మీరు నా కోసం ఇంత కష్టపడి నేను ఇంత ఇదిగా నాకు ఈ రోజున ఈ 6 మండలాల్లో నాకు ఇచ్చిన ఘనసాకుడు నా జీవితంలో మర్చిపోలేదు. అలాంటి ఇది నేను వచ్చింది రాజకీయాల్లో డబ్బు సంపాదించడం కాదు, నాకున్న అనుభవం, నాకున్న ఎక్స్పీరియన్స్, నేను తిరిగిన ఇండియా మొత్తం కలిసిన మంత్రులు, కలిసిన నాయకులు, కలిసిన అధికారులు నాకు మద్దతిస్తారు. నేను అడిగితే ఏ పనైనా కాదను. అలాంటి అధికారులు నేను నాకు పెట్టుకుని నా పుట్టిన నేలకి, నా పుట్టిన అమెరికకి, నా పుట్టిన దీనికి నేను చేస్తాను. నా జీవితం మీ ప్రజలకి, మన అమెరిక నియోజకవర్గానికి ఈ రోజు నుంచి నేను నా జీవితాన్ని చేస్తున్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై నారాయణ, జై లోకేష్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.